ఆఖరికి నువ్వు లాభాపేక్షకి, నీ అధికార మదానికి, నువ్వు సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయినే చంపించినోడివి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి. నువ్వు ఈ క్రెడిబిలిటీ, నిబద్ధత, మోసకారితనం, లంచాలు లేనితనం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా పెట్టుకున్నారనుకుంటున్నావా, లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడితే జన్మభూమి కమిటీ సభ్యుల మీద, జన్మభూమి కమిటీ చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇతని తాలూకా స్పీచ్ అంతా కూడా నేను ఏ రోజు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ రోజు కూడా ఫస్ట్ టు లాస్ట్ నేను వినలే. ఈ రోజు దొరికిపోయా, లిటరల్గా చెప్పాలంటే దొరికిపోయి అతను మాట్లాడిన ఫస్ట్ నమస్కారం నుంచి లాస్ట్ సెలవు వరకు వింటా ఉంటే నిజంగా ఆహా, ఇలా కూడా మాట్లాడగలరా, ఇలా కూడా మోసం చేయగలరా, ఇలా కూడా మెస్మరైజ్ చేయడానికి ట్రై చేయగలరా, ఇంకా ఎంతకాలం మోసం చేస్తాడు, ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడా అన్న విషయాలైతే చాలా క్లియర్గా కనిపించినాయి.